నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరు? జేపీ నడ్డా వారసుడిగా ఉత్తరాధినేత బాధ్యతలు స్వీకరిస్తారా? దక్షిణాదికి అవకాశం కల్పిస్తారా? ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్న నేతకు అధ్యక్ష యోగం వరిస్తుందా, లేదంటే మోడీ అమిత్ షా కనుసన్నల్లో పార్టీ చీఫ్ డిసైడ్ అవుతారా? మహిళా నేతకు అవకాశం కల్పిస్తారా? యువ నాయకత్వానికి ఛాన్స్ దక్కుతుందా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పార్టీకి ఆర్ఎస్ఎస్ కు అనుబంధం ఎవరూ కాదనలేంది. అయితే గత దశాబ్ద కాలంలో బీజేపీకి సంఘ్కు మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ క్రియేట్ అవుతూ వస్తోంది. పార్టీలో వ్యక్తి పూజకు ఆస్కారం లేదని, అలాంటిది రెండోసారి ఎన్నికైన తర్వాత మోడీ శకం అనేలా జరిగిన ప్రచారం మూడోసారి ఎన్నికల్లో దెబ్బ పడిందనే చర్చ కాషాయ పార్టీలో వెన్నుదన్నుగా నిలిచే సంఘ్లో ఆఫ్ ద రికార్డుగా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టారు. 4వసారి ఎన్నికల్లో సొంతంగా విజయం సాధించాలంటే పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి డిమాండ్లు వినపడుతున్నాయి. మూడవసారి విజయం సాధించిన పార్టీ ఎంపీ సీట్లు తగ్గటం, మిత్రపక్షాల మద్దతుతో సర్కార్ నావ నడుస్తుండడం మున్ముందు ప్రమాద ఘంటికలకు సూచిగా కాషాయదారులు భావిస్తున్నారు. 4వసారి విజయం సాధించాలన్నా, రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరాలన్నా, యువ నాయకత్వం ఎదగాలన్నా మార్పు కావాలనే ఆలోచన వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో పార్టీని నడపగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న నేత కోసం అన్వేషణ సాగుతోంది. పార్టీలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ లాంటి హేమాహేమీలు ఉన్నా ప్రస్తుతానికి వాళ్లు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో యువ నాయకత్వం కోసం పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు శోధిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీ బాధ్యతలు చూసేలా, వచ్చే ఎన్నికల్లో మోడీకి అండగా నిలిచేలా, పార్టీకి జోష్ నింపేలా, హిందూ ఓటర్లను ఆకర్షించే క్రౌడ్ పుల్లర్ కోసం నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. పాలనా అనుభవం, పార్టీలో ఉత్సాహాన్ని నింపడం, ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి ఆమోదయోగ్యుడిగా ఉండటం, ప్రజలను ఆకర్షించగలగడం వంటి బహుముఖ నాయకత్వ లక్షణాలు కలిగిన నేతగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైపే అందరి చూపు మళ్లుతుందనే చర్చ నడుస్తోంది. కరుడుగట్టిన హిందూ నేతగా, ఉత్తరప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించిన ప్రభుత్వాధినేతగా, పార్లమెంటేరియన్గా, విపక్షాల విమర్శలను తిప్పికొట్టే నేతగా, మున్ముందు మోడీకి సరితూగే నేతగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ పార్టీ చీఫ్గా ఎన్నిక లాంఛనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి, ప్రభుత్వానికి, సంఘ్కు మధ్య సమన్వయ బాధ్యతలు చూసేలా ఎన్నికల రణరంగంలో మోడీకి సరితూగే ప్రచార సారథిగా యోగి నిలుస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలో యోగిని ప్రొజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ కుదిరితే అతి త్వరలోనే యోగికి జాతీయ పార్టీ అధ్యక్ష యోగం కుదురుతుందని కట్టర్ హిందూ కాషాయ వదులు బలంగా నమ్ముతున్నారు. బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు? ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లు